పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక జోర్దార్ వార్తల యాళ్ళైందని అందరు టీవీలో ముంగడ కూర్చున్నారు కదా. నాది కూడా ఏం ఆలస్యం లేదులా. మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందాం పాండి. తాజా బండ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలల్లా. హైడ్రా అని గీ పేరింటనే గనడుమ మస్తుగా భయపడ్డారు పట్నం పబ్లిక్. ఏడికెంచొచ్చి ఏడ ఇల్లు కూలగొడతారో అని. అయితే ఇప్పుడు గసంటి భయాలేం పెట్టుకోకుండ్రి అని అంటున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. మరి ఎందుకు అట్లా అంటున్నాడో, అసలు ఏమైందో గా ముచ్చట పూరా గార్చుకోవాలి కదా. నడుండ్రిగా. లచ్చలకు లచ్చలు అప్పులు చేసి పర్మిషన్లు తీసుకొని ఇండ్లు కట్టుకుంటే కండ్ల ముంగట కూలుతున్నారు అని పడిన బాధ ఇంకా కండ్ల ముంగటనే తిరుగుతుంటది పట్నం పబ్లిక్ కు. వద్దు సారు అని మొత్తుకున్నా కూడా ఇడవకుంటే ఇండ్లను కూల్చిండ్రు. ఏమన్నంటే చెరువులను ఆక్రమించుకున్నారు కాబట్టి కూల్చేస్తున్నాం అని చెప్పిండ్రు హైదరాబాద్లు. మాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు తెలియదా? మాతోటి కరెంటు బిల్లులు నీళ్ల బిల్లులు కట్టించుకున్నప్పుడు తెలియదా అని జనాలు ఎంత మొత్తుకున్నా గాని వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అయితే ఇప్పుడు గట్ల కాకుండా కొత్త ఆలోచనలు చేసింది హైడ్రా. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలా మంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. అగో ఇంటున్నారు కదా, జూలై నెల ముంగట కట్టుకున్న ఇండ్ల జోలికి ఓరాటిగా. జూలై నెలకెంచి బఫర్ జోన్ల FTL కట్టుకున్న ఇండ్లనే కూల్తారట. అంటే హైడ్రా పుట్టక మునుపు పర్మిషన్లతోని కట్టుకున్నా, పర్మిషన్లు లేకుండా కట్టుకున్నా కూడా వాళ్ళ జోలికి పోరట. హైడ్రా పుట్టినప్పటికేంచి అక్రమంగా కట్టిన ఇండ్ల మీదకే పోతామని చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. అవునా, నిజమా? గీ ఆలోచన ఇప్పుడే ఎందుకు వేసిండ్రు సారు? గప్పట్లనేమో యుద్ధం చేసినట్టే పోతిరు కదా పేదోళ్ళ ఇండ్ల మీదకి. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న, కాళ్ళు పట్టుకున్న ఇడిచిపెట్టలే కదా. ఓహో, సీఎం రేవంత్ అన్నోళ్ళ అన్న ఇల్లు దుర్గం చెరువులు ఉన్నదానా, లేకపోతే మీ ఇల్లు కృష్ణకాంత్ పార్కులు ఉన్నదానా? ఎందుకు సారు గింత మంచి ఆలోచన చేసిండ్రు? ఇప్పుడు పేదోళ్ళ ఇండ్లు అనేసరికేమో జూలై హైడ్రా పుట్టక మునుపు అనేది యాదికి రాలే గాని మీ ఇండ్లు అనేసరికి అయితే అన్ని యాదికి వచ్చినాయి. మరి గప్పట్లో కూల్చిన ఇండ్ల సంగతి ఏంది? గాళ్ళ పలిగిన గోడలకే కాదు, పలిగిన వాళ్ళ గుండెలకు ఎన్ని పైసలు కట్టిస్తారు, వాళ్ళ బాధను ఎట్లా తీరుతారు? గివిటికి సమాధానం ఉన్నదా మితానా అని మస్తుగా గరమైతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మాటలిన్న పబ్లిక్. నాగబాబు అనే నేను అని మంత్రిగా నాగబాబు సారు ప్రమాణం చేస్తాడట. గీ షాకిస్తారట అంటే లేదు లేదు గా షాకిస్తారట అని మస్తుగా నడిచినాయి ముచ్చట్లు. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చుడే అని సీఎం బాబు సారే చెప్పే వరకు గీ ముచ్చట్లు బగ్గనే అయినాయి. అయితే ఎన్నడనేది ఇంకా డిసైడ్ కాలే గంతే. కానీ గింతల్నే ఇగో గీ ముచ్చటైతే మస్తుగా నడుతున్నదుల్లా. ఏపీల మంత్రులకు ఏడాది గండ ఉన్నట్టున్నది అని మస్తుగా నడుతున్నాయి ముచ్చట్లు. ఇప్పుడున్న 24 మందిలా చాలా మంది కొత్తలే ఉన్నారు. దాంట్లో కొందరిని మారుద్దామని అనుకుంటున్నాడట బాబు సారు. వాళ్ళ పనితీరు నచ్చకనేనాట గాని వాళ్ళు కుర్చీలో కూసుండి ఏడాది కాక మునిపే పనితీరు బాగలేదంటే ఎట్లా? నేర్చుకునే వరకు టైం పడుతుంది కదా. గిట్లా కూసున్నారో లేదో గట్లా మారుతామంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని అడిగేటోళ్ళు అడుగుతూనే ఉన్నారు. అయితే సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఎవ్వరు మంచిగా పనిచేయకపోతే వాళ్ళని తీసుడే, కొత్తలను గా జాగల కూసోబెట్టుడే అని ఆలోచన చేస్తాడట సీఎం బాబు సారు. వచ్చే ఏడాది ఉగాదికే గీ కార్యం ముంగట పడుతుందట. చిన్న సీఎం పవన్ సారోళ్ళన్న నాగబాబు సారు కూడా ఎమ్మెల్సీ పదవి తీసుకొని గప్పుడే మంత్రి పదవికి ఎక్కుతాడట. వచ్చే ఏడాది మార్చిలా 4-5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితాయట ఏపీ శాసన మండలిలా. దాంట్లో ఒక్కటి నాగబాబు సార్కిచ్చి మంత్రిని చేస్తారన్నట్టు. అట్లనే జనసేన తానే ఉన్న సినిమాటోగ్రఫీ షాకిస్తారని టాకు నడుతున్నది. కూటమంటే సైకిల్ పార్టీ కాదు, గిలాస పార్టీ కూడా అని బగ్గనే యాది పెట్టుకున్నట్టున్నాడు బాబు సారు. దేంట్లైనా కూడా గిలాస పార్టీకి పవన్ సార్కు బగ్గనే ఇలువిస్తున్నాడు. కానీ మరి గదే కూటమిల పువ్వు పార్టీ కూడా ఉన్నదని యాది మర్చినట్టున్నాడు కదా. పదవుల పంపకం అప్పుడు గాళ్ళను కూడా యాద్ చేసుకుంటే మంచిగుంటది జరా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. సూర్యుడు, ఓ సూర్యుడు, యాడున్నవయ్యా? అంబటాలైంది, చలి బాగా చంపుతున్నదయ్యా, ఆలకిస్తున్నావా? ఓ సూర్యుడు. ఇగో దినం అందరు ఎండ కోసం గిట్లనే ఎదురు చూస్తున్నారు కదా. ఏం చేస్తాం మరి, ఇక గంతగానం పెడుతున్నదాయే. పొద్దుగాల సూర్యుడైతే యాళ్ళ కత్తలేడు గాని మబ్బుల్నే ఆటో వేసుకొని గిల్లొచ్చిండ్రుల్లా. ఇంతకు గాల్లెవలో మీరే చూడుండ్రి.
మబ్బుల 5:30కు ఒక ఇంటి ముంగట ఆటో వచ్చాయింది. ఇక ఆటోలకెళ్ళి 2 అక్కలు దిగిండ్రు. ఒక ఆమె ఆడ నిల్చొని అటు ఇటు చూస్తుంటే ఇంకో ఆమె డ్యూటీ ఎక్కింది. అయ్యో గింత మబ్బుల కిరాయిలు ఖాళీ చేస్తున్నారో ఏమో, గందుకే పూల కుండీల కాడికెళ్ళి ఆటోలు ఎక్కిస్తున్నారని అనుకునేరు. ఇల్లును ఖాళీ చేస్తలేరు, ఇంటి ముంగటున్న పూల కుండీలనే ఖాళీ చేస్తున్నారు. దొంగలుల్లా గిల్లంతా దొంగలు. దండుపాలెం బ్యాచ్ లెక్క ఆటోల దిగిండ్రు. ఆగు ఏదో బండి సప్పుడైతుందే, దా దా జల్దిన దా అనే వరకు గీ అక్క పూల కుండీలను ఆన్నే వారేసింది. ఇక 2 ఆటో దగ్గరకు పోయి ఏదో ముచ్చట పెట్టినట్టు పెట్టి మళ్ళీ వచ్చిన పనిని కానిచ్చిండ్రు. ఓస్ని పాపం పాడగాను, చీపురు కట్టలు ఇల్లు దుడిచే మాబ్లను కూడా ఇడిచి పెడతలేరు కదా. ఆగు గీ అక్క పాకకెళ్ళి ఏదో సంచిని పట్టుకొచ్చింది. అందులేమున్నాయో మరి. మొత్తానికి ఆటో నింపిండ్రు పోన్రి. సలికి అందరు గరం కోట్లేసుకొని షెద్దర్లు ముడుచుకొని ఇండ్లల్లో జోరు నిద్రలుంటే దొంగలేమో మబ్బుల గీ తిరగ డ్యూటీ ఎక్కిండ్రు అన్నట్టు పట్నంలో ఉన్న అల్కాపురి కాలనీలో జరిగింది ఇది. మరి ఇండ్ల ముంగటున్న పూల కుండీలను ఎత్తుకపోయి నర్సరీ నడిపిస్తారో లేకపోతే ఏం చేస్తారో గాని పూల కుండీలే కాదుల్లో పాల ప్యాకెట్లు పేపర్లు కూడా ఎత్తుకపోతున్నారట దొంగలు. వీళ్ళ కథ ఇట్లుంటే ఇగో గీడనేమో 3-4 ఏసీ డబ్బల పొంటి తిరుగుతున్నారు గిట్లా. చలికాలం ఎట్లాగో ఎవ్వలేసీలేసుకోరు. ఇక గీ డబ్బలను లావట్టుకపోయి పాతింప సామాన్కి అమ్ముకుంటే అయిపోయా అనుకున్నారో ఏమో మరి. చూసిండ్రు కదా పబ్లిక్ చలికాలం దొంగలకు ఎట్లా కలిసి వచ్చిందో. చలికి అందరూ ఎట్లాగో నిండా కప్పుకొని వంటారు, బయట ఎంత సప్పుడైనా రారు. మన డ్యూటీ మనం అల్కగా వేసుకోవచ్చని గీ తిరగ రెచ్చిపోతున్నారు దొంగలు. ఏం చేస్తాం మరి, ఇది కలికాలమో చలికాలమో దొంగల కాలమో ఏం అర్థమైతలేదు పోన్రి. అబ్బా పబ్లిక్ ఇప్పుడు మా మోతవార చేయాలైంది కదా, ముసలోని విలువాలంటేనే నాకు మస్తు బుగులైతున్నదిలా. ఎందుకంటే తిట్టని తిట్లు మస్తు తిడతాడు నన్ను. ఏం చేస్తాం మరి, ఇక పిలువ కదా తప్పుతుందా, పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? వాళ్ళ అత్తన్లు వీళ్ళ అత్తన్లు అని పొద్దుగాల సాటింపు చేయిస్తే పత్తెరపోకుండా ఇంటికన్నా రికా ఉన్నా, కానీ ఎవ్వరు పత్తకు లేరు కదా మరి. మరి వాళ్ళు వచ్చేటాలకు వాకిలా నూడువనా, ముసలి వచ్చేటాలకు మరి ఏమన్నా అంటది. దేహాది వచ్చినాక ఊరుసుకోదా, నేనే ఊడతా కానీ. తిన్న కంచాన్నే పక్కకు పెట్ట శాత కాదు కానీ నువ్వు వాకిలు ఉడతావు. ఆయన గిసొంటి అబద్ధాలు చెప్పేటందుకు నీకు జరంతనన్న సిగ్గులేదా అని తాత? నువ్వు పత్తేర పోతున్నావా? ఎందుకే తాత గిసొంటి దొంగ ముచ్చట్లు మాట్లాడుతున్నావు? అగో ఈ గుడ్ల గుబక్కండది ఎప్పుడు వచ్చిండ్రు? ఏంది ఏమో అంటాను. నేను వచ్చిగానే తిని రికాం పంటానా, పని పాట ఏం చేస్తలేనా? తిని రికాం నడించనే మలుసుకొని పంటేనే నీ అయ్యను సాదిన, నీ మేనత్తలను సాదిన, పండుగలకో పబ్బాలకో మాకు బట్టలు కొనియమా అనే తాత అని నా దగ్గర చేతులు చాపే నీ అసటి కుక్కలకు పైసలు ఇస్తానానే యాట బాగా నిలుగుతాను నీరు గడదానా. బాబో గీ ముసలోని ఊకేనన్న మందలు ఇత్తిని కదా. ఏం లేదా తాత, నువ్వు వినలేదని అన్నా గాని ఇంతకు ఎవరి కోసానికే నీ ఎదురు చూపులు? అవ్వో తిప్పులాడి మళ్ళీ ఎట్లా మాట మారుతుందో చూడు రమ్మా, దీని పెంక ముఖం మీద పెండగొట్ట. అవయ్య సారు నమస్తే సారు. నమస్తే నమస్తే. రాములంటే మీరేనా? నేనే సార్ కూసారి. అయ్యా అప్పట్లో కులం సర్వే చేసింది మీరేనైతే ఇంతలేనా నా పేరు యాది మర్చిలే సారు? ఎంత మంది ఉంటారు రాములు పేరు పెట్టుకొని ఊళ్ళల్లా. అంతే. ఓ ముసలాడా గవన్నీ ముచ్చట్లు నీకు అవసరమా? గా సార్ ఏం అడుగుతా గవి చెప్పరాదు? రాములు రేషన్ కార్డు ముసలమ్మ పేరు మీద ఉన్నది కదా, మీ ముసలమ్మ పేరు చెప్పు. మా ముసలమ్మ పేరు పల్లె లక్ష్మి, నా పేరు పల్లె రాములు. రాములు మీకు ఈ ఇల్లే ఉన్నదా ఇంకో ఇల్లే అని ఉన్నదా? ఉన్నది సారు. మొన్న రేవంత్ సారు బ్యాంకులు ఉన్న 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే మళ్ళీ అదే బ్యాంకులో 2 లక్షల రూపాయలు రుణం తీసుకొచ్చుకొని ఈ ఇల్లు మీద ఇంకో ఇల్లు కట్టిన. ఎక్కడ రాదురు అవుపడుతుంది. నేనే దొరికిందానే నీకు? ఓ ముసలాడా ముచ్చటైందో చక్కగా చెప్పరాదు? గా సార్తో పరస్కాలు ఆడుతున్నావు. రాములు ఈ ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా? చేయించుకుంటే దీని కాగితాలు పట్టుకురాపో. అసలు ఈ ఇల్లుని ఎవడన్నా ఇల్లు అని అంటారా సారు? అయినా కూడా ఈ ఇంచనే వండుకుంటా ఈ ఇంచుకు నేను గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను కడతానా ఎరికేనా? ఇప్పటికైనా నాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా? లేకుంటే పోయినసారి సర్కారు లెక్కనే బిడ్డ అత్తే ఉండేటందుకు ఓ అర్రా, అల్లుడు అత్తే ఉండేటందుకు ఓ అర్రా, దేవుని పెట్టుకునేందుకు ఓ అర్రా అని ఉబ్బిచ్చి ఊకుంటారా? నువ్వు ఓట్లేసి గెలిపించిన లీడర్ అని అడగాలి, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామే. రాములు నిలబడు, నేను ఫోటో దింపుకుంటా. సరే. కార్పాటి సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందనే ఆశతోని పడవ పడ్డ ఇల్లును ఉలగొట్టి మా ముసలోడుగా పరదలు ఇంట్లో ఉంటున్నాడు.
మరి ఈ చెయ్యిపాటి సర్కార్లనన్న మా తాతకి ఇంద్రం మిల్లు వస్తుందో లేదో చూడాలి మరి. ఓసారి అరే నన్ను ఫోటోలు తీసుకొని పోతాను కానీ మరి మా కొడుకులకు కూడా ఇండ్లు లేవు కాదు సార్, వాళ్ళు ఇయ్యవా ఫోటోలు? వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు లేదు, ఇండ్లు ఎట్లా వస్తాయి? అదే మరి గట్లాంటి ఎట్లా సారు? అప్పుడెప్పుడో రాజశేఖరం సార్ ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఏ సర్కారు వాళ్ళు ఇచ్చిండ్రు మాకు రేషన్ కార్డులు? ఉన్నోళ్ళకే రాయమన్నారు, ఉన్నోళ్ళకే కార్డులు ఉన్నోళ్ళకే రాయమన్నారు, మేమేం చేస్తాం? అంతేనా? ఓ తాత గందుకేనే ఇప్పుడు రేవంత్ అన్న సర్కారు సంక్రాంతి పండుగ అయిపోయినాక కొత్త రేషన్ కార్డులు ఇస్తారటనే, గవి వచ్చేదాకా నాగవా ముసలాడా? నీ నాగుడు కాదే నా పక్కన దాన. ఇప్పుడు అందరికి లేనోళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఇంద్రమ్మ ఇండ్లు లేవు అనే ముచ్చట బయటవాడు. మరి ఇప్పుడు ఈ ఇంద్రమ్మ ఇండ్ల సర్వే అయిపోయినాక కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఇప్పుడు ఆ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి ఇండ్లు లేవు అని అంటే వాళ్ళకు సున్నరగా అన్నట్టేనా ఇంద్రమ్మ ఇండ్లు? అబ్బో ఇది పెద్ద లాజిక్కేనే తాతో. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక గీ సర్వే చేస్తే ఎక్కువ ఇండ్లు ఇవ్వాల్సి వస్తుందనే ఇప్పుడు గీ సర్వే చేస్తుంది అన్నట్టు సర్కారు. సర్కారు కథే అట్టున్నట్టున్నది. మరి ఇప్పటికైనా గుజ్జుల మెల్ల అన్నట్టు ఇల్లు లేని వాళ్ళకి ఆ ఇంద్రమ్మ ఇండ్లని ఇస్తారో, లేకుంటే ఊళ్ళో ఉండే ఇంద్రమ్మ కమిటీలు చెప్పిన వాళ్ళకే ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని అంటారు. ఏమో చూడాలి ముంగట. అదొకటి ఉన్నదా మళ్ళా కథ? గతనే సంక్రాంతి వరకు సాగుబడిలో ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తుందట కదనే సర్కారు. అవును మరి అట్లిస్తేనే కరెస్ట్. సర్కారు అన్నట్టు వచ్చిగా బీడు పడ్డ వందల ఎకరాలకు లక్షల రూపాయల రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి చెప్పు? సాగుబడిలో ఉన్న భూములకి ఇస్తేనే మంచి కరెస్ట్. ఈ ముచ్చట్ల సర్కారు ఆలోచన మంచిదే, కానీ మరి వాళ్ళు అన్నట్లయినా మరి ఆ రైతు భరోసా ఇప్పటికైనా ఇస్తారో వాళ్ళ దానికి కూడా ఏమన్నా వంకలు లింకులు పెడతారో ఏమో. సరే గాని మరి నీకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వస్తుందటనా, లేకపోతే ముసలోనివి నీకెందుకు అంటారటనా? ఏమ్మా ఊళ్ళో ఉన్న ఇంద్రమ్మ కమిటీలోళ్ళు నిర్ణయాలు చేస్తారట కదా ఇంద్రమ్మ ఇండ్ల సంగతి ఏందనేది. మరి వాళ్ళైనా ఇంద్రమ్మ ఇండ్లను చక్కగా రానిస్తారా, లేకపోతే వాడు మన పచ్చోడు కాదు, వీడు మన పచ్చోడు, వీడు మనకు దగ్గరోడు, వీడు మనకు దూరపోడు అని లేని వంకలు పెట్టి ఆ వచ్చే ఇండ్లను కూడా ఎత్తగొడతారు. చూడాలి మరి. ఈసారి అయితే నాకు ఇంద్రమ్మ ఇల్లు రాకపోని అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి ఏందనేది. చూసిన అరుల్లా ఇంద్రమ్మ ఇండ్లు ఇయ్యనికి సర్కారోళ్ళు ఇంటింటికి తిరిగి ఇండ్లు లేనోళ్ళు వివరాలు సేకరిస్తున్నారట. మరి ఈ చెయ్యిపాటి సర్కార్లనన్నా ఎంతమందికి ఇండ్లు వస్తాయో, ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారో చూడాలే మరి. పబ్లిక్ ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూడాలి కదా, నడువుండ్రిగా. దుక్నాల కాడ ఏదన్నా ఆఫర్ అని ముచ్చట వినవడంగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే చేస్తుంటారు చాలా మంది పబ్లిక్. ఇగో గిడ చూడుండ్రి, ఆఫర్ అనంగానే ఎంత పెద్ద లైన్ కట్టిండ్రో. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న ఒక హోటల్లో 4 రూపాయలకే బిర్యానీ ఆఫర్ పెట్టిండ్రట. ఓర్ని 4 రూపాయలకు సింగిల్ ఛాయ్ కూడా అత్తలేదు. బిర్యానీ అచ్చుడైందని పరిశాన్ అయ్యి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ బగ్గనే లైన్లు కట్టిండ్రు. అరే తమ్ముడు జల్ది రారా, మన ఏరియాలో పెట్టిన కొత్త హోటల్లా 4 రూపాయలకే బిర్యానీ ఆఫర్ పెట్టిండ్రు. నీకు ఏం పనులున్నా గవన్నీ పక్కకు పెట్టి రారా జల్ది, కడుపు నిండా బిర్యానీ దొరుకుతుందని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు కొట్టిండ్రట లైన్లో నిలబడ్డోళ్ళు. ఇక ముందుగాల పోయి లైన్లు ఉన్న వాళ్ళకైతే 4 రూపాయలు తీసుకొని బిర్యానీ పొట్లాలు అయితే వంచిండ్రు గాని తతిమ్మోళ్ళందరికీ దొరికిందో లేదో పోన్రి. కానీ చూడుండ్రి, ఇవాళ రేపు 4 రూపాయలకు బిర్యానీ కాదు కదా, బిర్యానీ కూడా అత్తలేదు. గసొంటిది గీళ్ళు 4 రూపాయలకే బిర్యానీ పెట్టిండ్రంటే గ్రేటే పోన్రి. ఇండ్లల్లో వాడి బంగారం పైసలు ఎత్తుకపోయిన దొంగల్ని చూసినాం గాని గీళ్ళని చూడుండ్రి, ఒక ఇంట్లో నీళ్ల బిందెను ఎత్తుకపోయిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో జరిగింది ఇది. మరి ఇంట్లో ఏం దొరకక బిందెనెత్తుకపోయినరో లేకపోతే ఎట్లనో గానీ ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వరకు ఈ పాటి దొంగతనానికి 2 వచ్చిండ్రు. మీరేం దొంగలరా నాయనా అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. దొంగోనికి చెప్పే లాభం అని అన్నంగా బగ్గనే ఇన్నంగానే ఈ నడుమ ఇంటి ముంగటున్న చెప్పులతో పాటు ఇండ్ల ముంగటున్న పూల కుండీలు, కరెంటు బుగ్గలు ఇట్లా దేన్ని నేర్చిపెడతలేరు కదా దొంగలు. మొత్తానికి రోజు రోజుకు దునియా మీద అల్కదక్కువ దొంగలు అవుతున్నారని అనవట్టిర్రు గీ దొంగతనాన్ని చూసినోళ్ళు. ఇండ్లు దుకాణాలు బ్యాంకులే కాదు, ఆఖరుకు ఆర్టీసీ బస్సులను కూడా ఇడిచిపెడతలేరు కదా దొంగోళ్ళు. ఇగో చూసిండ్రా, గీడున్న ఆర్టీసీ బస్సుల రాత్రిపూట డీజిల్ నెత్తుకపోయినరట దొంగ బడివేగాన్లు కొందరు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల బస్టాండ్ కాడ పెట్టిన ఈ బస్సుల డీజిల్ మొత్తం చోరీ చేసిండ్రు దొంగలు. 11 అయింది వచ్చేవరకు, తిని పండుకునే వరకు మాకు 10:12 అట్లా అయింది సార్. ఇక పండుకున్నాక ఏం జరిగిందో ఇక
డీజిల్ పొద్దుగాల 5 గంటలకు అలారం పెట్టుకున్నాం సార్. లేచి చూస్తే టైర్లు అవి కొట్టుకొని చూసిన ట్యాంక్ డీజిల్ ట్యాంక్ దగ్గర చూస్తే డీజిల్ పడి ఉంది. నాకు డౌట్ వచ్చింది. డీజిల్ మొత్తం ఒక కట్టె తీసుకొని ట్యాంక్ లేచి చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది సార్. ఏం చేద్దాం గదన్నట్టు అసలు ముచ్చట. వీళ్ళందరు పడుకున్నాక మెల్లగా బస్సు కాడికొచ్చి డీజిల్ ట్యాంకర్ ను మొత్తం ఖాళీ చేసిండ్రట. ఇక ఎంబటే ఈ ముచ్చట మీద పోలీసు కూడా కంప్లైంట్ చేసిండ్రట ఆర్టీసోళ్ళు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అసలుకే ఫ్రీ బస్ పథకంతో ఆర్టీసీకి ఆదాయం వత్తలేదని ఆఫీసర్లు బాధపడుతుంటే ఇంకా మీదికెంచి గిట్ల డీజిల్ దొంగలు కూడా మోపైనరు పోన్రి. ఆగో కొస్సారి కొమ్మ మీద కోతి కూసున్నట్టే కూసున్న గీ మోతవారిని చూసిండ్రా నుల్లా? కామారెడ్డి జిల్లా ఇందల్వాయి కాడున్న గీ మోతవారి ఇంటికొచ్చిన సుట్టపైనతోని కలిసి వైన్స్ లో ఫుల్ కదా అయిందట. ఇక బండి మీద పోతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికే వరకు వాళ్ళు చెలాన్ కొట్టి బండిని గుంజుకున్నారట. ఇక ఫైన్ కొడితే కొట్టిండ్రు గాని నా బండిని నాకు ఇయ్యాలే అని పోలీసులతోని లొల్లి పెట్టుకున్నాడట. ఆగో అసలుకే బగ్గదా ఉన్నాడు. ఇప్పుడు బండితే ఆయనతో రోడ్డు మీద మల్లెవల కన్నా టక్కర్ పెడితే లేని పరిషన్ మోపెద్దని బండిని స్టేషన్ కు పట్టుకుపోయినరట పోలీసులు. గింతల్నే ఆడున్న షెట్టెక్కి నా బండిని నాకు ఇయ్యకపోతే గీడికెంచి దుంకి చచ్చిపోతా అని బెదిరించిండట. అయ్యో గీ తాగోతోడు అన్నంత పనిచేసేటట్టే ఉన్నాడని ఆడున్న పోలీసులందరూ షెద్దర్లు పట్టుకొచ్చి షెట్టు కింద నిలుసున్నారు దుంకిత పట్టుకుందామని. కానీ కిందున్న షెద్దర్లలో కాకుండా పక్క ఒంటి దుంకే వరకు నడుముకు బగ్గనే దెబ్బలు తాకినాయట. ఇక ఎంబటే అంబులెన్స్ ను పిలిపించి గీ మోతవారిని దావకంలోకి వేసుకుపోయినరు పోలీసులు. చూసిండ్రా అనుల్లా మందుబాబు ఎంత పని చేసిండో. సప్పుడు చేక పొద్దుగాళ్ళొచ్చి చెలాన్ గట్టి బండి తీసుకుపోతే అయిపోయేదానికి చెట్టు మీదకెళ్ళి దుంకి దెబ్బలు దాకిచ్చుకున్నాడు. గిట్లుంటే చూడుండ్రి మందుబాబులు చేసే చిత్రాలు. ఏం చేస్తాం, పెగ్గు వడంగానే మత్తులో ఏం చేస్తారో తెలియదాయే. ఏం తాగుడో ఏం కథలో పోన్రి. ఆగో బండి నడిపేట ఆయనకు హెల్మెట్ లేదు, కానీ వెనక కూసున్న ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడేందని పరిశాన్ అవుతున్నారు కదా. అసలు ముచ్చట ఏందంటే ముంగట బండి నడిపేటోడు ఒక దొంగోడాట. మరి ఏం దొంగతనం చేసిండో ఏందో గాని అరెస్ట్ చేసిండ్రట పోలీసోళ్ళు. ఇక స్టేషన్ కు పట్టుకపోదామని బండి మీద వెనక ఊసోబెట్టుకుంటే పొంగ పొంగ బండి మీదకెళ్లి దుంకి పారిపోతాడని ముందు జాగ్రత్తతోని దొంగోని చేతులకు తాడును కట్టి పోలీసు ఆయన వెనక ఊసోని దొంగతోనే డ్రైవింగ్ చేపించిండు. గిట్లా దొంగోడు రువ్వడి మీద పోయి బండిని కింద వాడెత్తే ఆయన నెత్తికి దెబ్బ దాకగల్లా అని వెనక ఊసున్న పోలీస్ అన్ననే హెల్మెట్ పెట్టుకున్నాడు అన్నట్టు. యూపీలో జరిగింది ఇది. ఇది యూసి తొవ్వ వంటి పోయేటోళ్ళు కొందరు మస్తు పరిశాన్ అయితే ఇంకొందరు దొంగోడు పారిపోకుండా పోలీస్ అన్న చేసిన పనిని చూసి మస్తు నవ్వుకుంటున్నారు. ఈ ముచ్చట చెప్పేసిన, ఈ ముచ్చట అమ్మయ్య అన్ని ముచ్చట్లు చెప్పేసిన. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఉల్లా ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దారుగా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు వాడ మస్తుగుంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.